ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానములో చేరి దేవుని మహిమపరిచి, దేవుని ఘనపరిచి, దేవుని సన్నిధానంలో ప్రార్థించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, ఈ ఉపవాస దినాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉపవాస కూడికలో పాల్గొని దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ ఉన్న దేవుని ప్రియ బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు, శుభములు తెలియజేస్తూ ఈ యొక్క కూడికను ప్రార్థనతో ప్రారంభము చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, బలవంతుడా, ఆశ్చర్య దుర్గమా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన కాలములో అనుదినము నీ కృపను అనుగ్రహింప చేస్తూ, మీ వాత్సల్యతను మాకు దయచేస్తూ, మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నా మీ ప్రేమ కొరికే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నాయన ఉపవాస కుడికలు, ఈ ప్రార్థన కుడికలు నాయన నిన్ను మహిమపరుస్తూ ఉన్నా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నా. మా ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. మీ దీవెన ఉంచండి, మీ సహాయము చేయండి. మా రక్షక మహోన్నతుడా, ఈ ప్రార్థన కుడికంతటిలో కూడా మీ కృపను అనుగ్రహింప చేసి నడిపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని మహిమ పరచుటకుగాను మనమంతా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 383వ కీర్తన, ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ అనేటువంటి పాటను పాడి దేవుని మహిమ పరుద్దాం. ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను జుట్టుకుని సిలువ పైన నిన్ను జంపగను. శత్రుముఖ నిన్ను జుట్టుకుని సిలువ పైన నిన్ను జంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవక సలిపిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కుడిక దినమందు కీర్తనల గ్రంథం 57వ కీర్తన
మొదటి 2 వచనాలు దేవుని యొక్క మాటలుగా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 57వ కీర్తన మొదటి 2 వచనాలు. మీ బైబిల్ తెరిచి, మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి ఈ మాటలను ఒకసారి చూడవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చిన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టొచ్చు ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నా నోటి మాటలు, ఇన్ని మాటలు వింటూ ఉన్న నీ బిడ్డల హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండేలాగున మీ సన్నిధిని ఉంచి నడిపించమని తండ్రి, మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ బలపరచమని, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని బిడ్డలారా, విశ్వాసపు జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. ఒక దీపానికి నూనె ఎంత అవసరమో, ఒక దీపము వెలిగించబడాలి అంటే నూనె ఎంత ప్రాముఖ్యమో, ఆ రీతిగానే ప్రియులరా, విశ్వాసపు జీవితానికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనటువంటిది, ప్రార్థన అంత అవసరమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రార్థన ద్వారానే అనేక మంది భక్తుల జీవితాలు, ప్రార్థన ద్వారానే అనేక మంది విశ్వాసుల యొక్క అనుభవాలు, ప్రార్థన ద్వారానే అనేక మంది బిడ్డల యొక్క జీవితాల్లో వారు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అద్భుతంగా వారి జీవితములను నడిపించుకున్నారు. దేవునిని అడగటం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధానములో మొరపెట్టడం ద్వారా అనేక మంది బిడ్డల యొక్క సమస్యలు, ఆ సమస్యల నుండి వారు విడుదల పొందటం, వారు విడిపించబడటం పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసపు జీవితానికి, ఆత్మీయమైనటువంటి విశ్వాసపు అనుభవానికి, ఆత్మీయముగా వృద్ధి చెందగలిగినటువంటి విశ్వాసపు జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన చాలా అవసరమైనటువంటిది. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే, ప్రార్థన ఎంత అవసరమైనటువంటిది అంటే, ప్రార్థన మానవుని యొక్క విశ్వాసపు జీవితములో ఎటువంటి అద్భుతాలు చేస్తుంది అంటే, ఎంతటి ఉపకారములను చేస్తుంది అంటే, ఎటువంటి మేలుతో తృప్తిపరుస్తూ ఉంది అంటే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలుగా మీకు జ్ఞాపకము చేయాలని దేవుని యొక్క సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది, ప్రార్థన విశ్వాసపు జీవితంలో ఎటువంటి అనుభవాలు చేస్తూ ఉంది, ఎటువంటి కార్యాలు చేస్తూ ఉంది అంటే, మొట్టమొదటిది, ప్రేయర్ ఇస్ ద కీ దట్ ఓపెన్స్ ఎవ్రీ క్లోజ్డ్ డోర్. ప్రార్థన విశ్వాసపు జీవితంలో ఏం చేస్తుంది అంటే, ప్రేయర్ ఇస్ ద మాస్టర్ కీ అంటాడు. అది ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవి. దేనికి అంటే, మూయబడినటువంటి తలుపులను, మూయబడినటువంటి ద్వారములను తెరవటానికి ప్రార్థన అది ఒక తాళపు చెవిలాగా అది పనిచేస్తూ ఉంది, అది ఉపయోగపడుతూ ఉంది అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. మనకు తెలుసు, హన్నా తన యొక్క జీవితములో
బిడ్డలు లేనటువంటి అనుభవములో ఉండగా, బిడ్డలు లేనటువంటి స్థితిలో ఉండగా, హన్నా యొక్క గర్భము మూయబడగా ఆమె దేవునికి ప్రార్థన చేసినట్లుగా సమూయేలు మొదటి గ్రంథములో మనం చూస్తాం. దేవునికి ప్రార్థించింది, దేవునికి మొక్కుకుంది, దేవుని సన్నిధానములో కన్నీరు కార్చింది, దేవుని సన్నిధానములో విలపించింది. ఏ రీతిగా విలపించిందో, ఏ రీతిగా కన్నీరు కార్చిందో, ఏ రీతిగా మొక్కుకుందో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు హన్నా యొక్క ప్రార్థన విన్నాడు. దేవుడు హన్నా యొక్క మొరను ఆలకించాడు. దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు. ఆయన కనుక ప్రార్థన మూయబడినటువంటి అనుభవాన్ని తెరవగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. మానవుని యొక్క జీవితంలో మూయబడగలిగినటువంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. వివాహము కాలేక, ఉద్యోగము రాక, అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య బిడ్డలు లేక, అనేకమైనటువంటి అనుభవాలు, మూయబడగలిగినటువంటి అనుభవాలు, విజయము పొందకుండా మూయబడగలిగినటువంటి అనుభవాలు, అటువంటి పరిస్థితులు మానవుని యొక్క జీవితంలో ఎన్నో ఉంటాయి. ఇంకా నా జీవితము ఇంతేనా అనేటువంటి నిరాశకు, నిస్పృహకు గురి కాగలిగినటువంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. కనుక ఆ మూయబడినటువంటి అనుభవాలు తెరవబడాలి అంటే ఆయన అంటాడు, ప్రేయర్ ఈజ్ ద కీ, మాస్టర్ కీ అంటాడు. అది ప్రధానమైనటువంటి తాళపు చెవి, మూయబడినటువంటిది తెరవబడటానికి. అందుకు యేసు ప్రభు వారు పలికినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో ఆయన అంటాడు కదా, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినా, మనం దేవుని ఏమి అడిగినా కూడా మన జీవితంలో ఆయన చేయగలిగినటువంటి వాడు, దానిని నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని సెలవిచ్చినటువంటి దేవుడు. మనం ఏది అడిగినా ఆయన చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. మన జీవితాల్లో ఏది ముయ్యబడినా కూడా దానిని తెరవగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థనలో ఉండగలిగినటువంటి ప్రాముఖ్యత, ప్రార్థనలో ఉండగలిగినటువంటి శక్తి ఏమిటి అంటే, ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ వెపన్ టు విన్ అవర్ అన్సీన్ బ్యాటిల్ అంటాడు. మన జీవితంలో ప్రార్థన ఏ రీతిగా అది పనిచేస్తూ ఉంది అంటే, ఒక ఆయుధములాగా పనిచేస్తుంది. మన యొక్క అనుభవాల్లో, మన పోరాటములో, మన దైనందినటువంటి యుద్ధములో, ఈ పరిస్థితుల్లో దేవుని సన్నిధానములో ప్రార్థన చేయగలిగినటువంటి అనుభవం, ఆ ప్రార్థన ఒక ఆయుధములాగా పనిచేస్తుంది. ఏ రీతిగా పనిచేస్తుందో దేవుని యొక్క మాటలుగా తెలియజేస్తాడు. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషువపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అను ఎనిగేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. యెహోషాపాతుతో కొంతమంది వచ్చి వారు చెప్పినటువంటి మాట, మెయోనీయులలో, అమ్మోనీయులలో, మెయోనీయులలో కొందరు దండెత్తి మన మీదకి వస్తూ ఉన్నారు, ఫలానా దగ్గర వారు ఉన్నారు అన్న విషయాన్ని యెహోషాపాతుకు తెలియజేసినప్పుడు, యెహోషాపాతు చేసినటువంటి పని ఏమిటి అంటే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని
వేడుకొనుటకై కూడుకొనిరి. ఫలానా శత్రువులు మన మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు, యుద్ధానికి వస్తూ ఉన్నారని యెహోషాపాతుకు తెలియవచ్చినప్పుడు యెహోషాపాతు చేసినటువంటి పని ఏమిటి అంటే, కొంత భయము అనేది యెహోషాపాతులో కలిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే, దేవుని సన్నిధానములో విచారించుటకు, దేవుని వేడుకొనుటకు, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడానికి యోధావారు యెహోవా వలన నా సహాయమును వేడుకొనుటకై వారు కూడుకున్నారు. వారు సమూహముగా కూడి ప్రార్థన చేశారు, సమూహముగా కూడి దేవుని సన్నిధానంలో వేడుకున్నారు. అయ్యా, మా మీదికి వస్తూ ఉన్నటువంటి ఈ శత్రు సమూహమును జయించడానికి, మా మీదికి వస్తూ ఉన్న ఈ శత్రువులను ఎదుర్కోవడానికి ఏ రీతిగా వారిని ఎదుర్కోవాలో మాకు సహాయము చేయు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి వారు కూడుకున్నారు. వారు కూడుకున్నారు కనుక వారు చేసినటువంటి ప్రార్థన, వారు చేసినటువంటి మనవి ఏమిటి అనగా 6వ వచనంలో రాస్తాడు, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయినావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడువు, పరాక్రము గలవాడువు. నిన్ను ఎదురించుటకు ఎవరికి బలము చాలదు అని వారు ప్రార్థన చేస్తూ, వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టని ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. మా శ్రమలో నీకు మొర్ర పెట్టితే, మా శ్రమలో నీ సహాయాన్ని కోరుకుంటే మాకు జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడవు నీవే కదా అని ప్రార్థన చేస్తూ 12వ వచనం వచ్చేసరికి వాళ్ళు పలికిన మాట ఏమిటి అంటే, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. ఈ యుద్ధములో, ఈ పోరాటములో నీవే మా దిక్కు అని దేవుని సన్నిధానములో వారు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధానములో మొర్రపెట్టినప్పుడు యెహజీయేలు ద్వారా దేవుడు యెహోషాపాతుతో మాట్లాడి, యెహోషాపాతు, మీరు దిగులు పడవలసిన పని లేదు, మీరు భయపడవలసిన పని లేదు, మీ శత్రువులను జయించడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని దేవుని మాటలుగా తెలియజేసినప్పుడు యెహజీయేలు ఏ రీతిగా అయితే యెహోషాపాతుతో మాట్లాడాడో ఆ రీతిగానే యెహోషాపాతు నడుచుకున్నప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు. 30వ వచనం అంటాడు, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను అన్నాడు. ఏ రీతిగా అయితే దేవుడు సెలవిచ్చాడు ఆ రీతిగా దేవుడు వారికి విజయాన్ని చేకూర్చాడు. కారణం ఏమిటి అంటే, శత్రువుతో పోరాడినప్పుడు, వారి జీవితంలో యుద్ధములు కలిగినప్పుడు, శత్రువుతో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు యెహోషాపాతు చేసిన పని దేవుని సన్నిధానములో వారు ప్రార్థన చేయడానికి కోరుకున్నారు. మాకు దిక్కు లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడ్డారు. సంపూర్ణముగా దేవుని వైపు వారి మనస్సులను త్రిప్పుకున్నారు. సంపూర్ణముగా దేవునికి వారి హృదయాల్లో స్థానం ఇచ్చారు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశారు. దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు
శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి. మా యుద్ధోపకరణములు, ఆయన అంటాడు, మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట పడద్రోయ జాలినంత బలము కలవి. బలము కలిగినటువంటి యుద్ధోపకరణములు. మేము శరీరానుసారముగా నడుచుకున్నప్పటికీ శరీర ప్రకారం యుద్ధం చేయం. యుద్ధ యోధులకు ఉన్నట్టుగా మాకు డాలు ఉండదు, మాకు కత్తి ఉండదు, యుద్ధ కవచాలు ఉండవు, ఏమీ ఉండదు. కానీ అవి శరీర సంబంధమైనవి. కానీ మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనటువంటివి. అవతల వాడు ఎంత బలము కలిగినటువంటి వాడైనా సరే, ఆ బలము కలిగినటువంటి వాడిని పడద్రోయుటకు శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణాలు మేము కలిగి ఉన్నాం. దావీదు గొల్యాతును చూస్తే, గొల్యాతు అజానుబాహుడు, యుద్ధోపకరణాలన్నీ ధరించుకున్నాడు. డాలుంది, కత్తుంది, ఈటుంది, అన్నీ ఉన్నాయి. కానీ దావీదు దగ్గర ఒక్క ఒడిసెలు రాయిలు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఒడిసె రాయితో గొల్యాతును దావీదు నేలమట్టం చేసేసాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ముందు, దేవుని యొక్క బలము ముందు అవతలది ఎటువంటి బలము కలిగినటువంటిదైనా కూడా దేవుని శక్తి ముందు నిలువలేనటువంటిది. కనుక ప్రార్థన విశ్వాసము జీవితములో ఒక ఆయుధము వలె పనిచేస్తూ ఉంది. పేతురు భక్తుడు అంటాడు, ఎవరిని మృంగుదునా అని మీ విరోధి అయినటువంటి అపవాది అయినటువంటి సింహము, గర్జించు సింహం వలె వాడు వెతుకుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. మీ శత్రువు అయినటువంటి అపవాది సింహం వలె గర్జించుచూ తిరుగులాడుతూ ఉన్నాడు. వాడిని ఎదుర్కోవాలి అంటే, వాడితో పోరాటం చేయాలి అంటే, ఆయన అంటాడు, మనము ప్రార్థన అనే ఆయుధము మనము ధరించుకోవలసినటువంటి వారమై ఉన్నాము అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా, ప్రార్థన ఎటువంటి అనుభవం కలిగి మన జీవితాలు అద్భుతాలు చేస్తూ ఉంది అంటే, ప్రార్థన ఎటువంటి స్థితిని మన జీవితాల్లో కలుగు చేస్తూ ఉంది అంటే, దేవుని మాటలుగా ఆయన అంటాడు, ప్రేయర్ ఇస్ ద సొల్యూషన్. ప్రార్థన అనేకమైనటువంటి వాటిని పరిష్కరించగలిగినటువంటిది. మానవుని యొక్క జీవితాల్లో పరిష్కారము కాలేనటువంటి సమస్యలు ఎన్నో, మానవుని యొక్క జీవితములో పరిష్కారము కాబడినటువంటి శ్రమలు ఎన్నో, మానవుని యొక్క జీవితములో పరిష్కరించబడినటువంటి కష్టాలు ఎన్నో, మానవుని యొక్క జీవితములో పరిష్కరింపబడినటువంటి అనారోగ్యాలు ఎన్నో, ఎన్నో సమస్యలకు పరిష్కారం, ఎన్నో మూయబడినటువంటి వాటికి పరిష్కారం, ఎన్నో కష్టాలకు పరిష్కారం. ప్రేయర్ ఇస్ ద సొల్యూషన్. ప్రార్థనే అనేకమైనటువంటి వాటిని పరిష్కరించగలిగినటువంటి శక్తి ప్రార్థనకు మాత్రమే ఉన్నది అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. దేనిని గురించి మీరు చింతించవలసినటువంటి పని లేదు, అవసరత లేదు. మీరు ఏది పరిష్కారం కాలేదు అని, ఏ మార్గము తెరవబడలేదు అని, వేటి నుండి విడుదల పొందలేదు అని మీరు చింతిస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, నలిగిపోతూ ఉన్నారో, కలవరపడుతూ ఉన్నారో, యేసు ప్రభువారు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను పరిష్కరిస్తాను, నేను దానికి సొల్యూషన్ చెప్తాను. ఆ సమస్య ఏటో నేను దానిని పరిష్కారము చేయగలిగినటువంటి వాడు. మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అన్నాడు. కనుక మనము దేవుని సన్నిధానములో, అది ఒక సమస్య కావచ్చు, ఒక శ్రమ కావచ్చు, ఒక కష్టం కావచ్చు,
అది ఏదైనా కావచ్చు, మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనస్సును చింతలోనికి దించేసేటటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, మన హృదయాన్ని కలవరపరచగలిగేటటువంటిది ఏదైనా కావచ్చు. నీ బిడ్డలు నీ మాట వినటం లేదేమో, నీ బిడ్డలు ఒక సమస్యగా నీకు ఉన్నారేమో, వారి వలన చింతిస్తూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, నీ చుట్టుప్రక్కల ఉండగలిగినటువంటి అనుభవాలు నిన్ను బాధకు గురి చేస్తూ ఉన్నాయేమో, ఒకవేళ అప్పుల ఊబిలో పడిపోయి పరిష్కారం దొరకక తలబోదుకుంటూ ఉన్నావేమో, నిరాశకు నిస్పృహకు గురైపోతూ ఉన్నావేమో. ఇటువంటి అనుభవాలు అనేక మంది జీవితాల్లో ఉండొచ్చు. పరిష్కారం దొరకక తల మునుకలు అయిపోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరిష్కారం ఒకటి ఉంది. దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధానములో మన చింత యావత్తు ఆయన మీద వేస్తే, ఆయన అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను పరిష్కరిస్తాను, నేను దానికి పరిష్కారాన్ని చూపిస్తాను, మీ చింత యావత్తు నుండి నేను మీకు విడుదలనిస్తాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మరొక సత్యాన్ని, ప్రార్థన గురించినటువంటి అనుభవాన్ని తెలియజేస్తాడు. ప్రేయర్ ఇస్ ద పెయిన్ కిల్లర్. మనకు బాధ కలిగితే, మనకు నొప్పి కలిగితే అనేకమైన పెయిన్ కిల్లర్స్ వచ్చేసాయి. ఆ జెల్ వాటి మీద రాస్తే ఆ బాధ, నొప్పి తగ్గిపోతుంది. కానీ మనస్సుకు కలిగినటువంటి బాధ అది ఎవరు తీసివేయగలరు అంటే, హృదయమునకు కలిగినటువంటి కలవరాన్ని నుండి ఎవరు మనలను బయటకు వేయగలరు అంటే, ఎవరు మనకు విడుదలనివ్వగలరు అంటే, ఆయన జ్ఞాపకం చేస్తాడు, ప్రార్థనే మన హృదయానికి తగిలేటటువంటి ఆ బాధను, మనస్సుకు కలిగినటువంటి గాయమును బాగు చేయగలిగినటువంటిది. దేవుని మాటలుగా అంటాడు కదా, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిపోయినటువంటి వారిని బాగు చేయగలిగిన వాడు, తన వాక్కును పంపి బాగు చేయగలిగినటువంటి వాడు ఆయన. మనస్సుకు కలిగిన బాధ అయినా, హృదయానికి కలిగినటువంటి బాధ అయినా, శరీరానికి కలిగినటువంటి బాధ అయినా, ఎటువంటి బాధలో, ఎటువంటి నిస్పృహలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానములో, అయ్యా నాకు ఈ శ్రమ ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ పరిస్థితుల మధ్య నేను నలిగిపోతూ ఉన్నాను ప్రభువా అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థన గుండె చెదిరిపోయినటువంటి విశ్వాసపు జీవితాన్ని బాగు చేయగలిగినటువంటిది. ఆఖరిదిగా, ఐదవదిగా, ప్రార్థన యొక్క అనుభవం విశ్వాసపు జీవితాన్ని ఎట్టి రీతిగా మార్పు చెందిస్తూ ఉంది అంటే, ఆయన అంటాడు, ప్రేయర్ ఇస్ ద నియరెస్ట్ అప్రోచ్ టు గాడ్. ప్రార్థన ద్వారా దేవునికి మనము సమీపస్థులముగా ఉంటాము అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు యాకోబు భక్తుడు అంటాడు తన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అపవాదిని ఎదిరించుడి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనకు సమీపముగా ఆయన రాగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ కూడా ఆయన సమీపస్తుడు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను దేవునికి సమీపస్తుడిగా రావటానికి నాకు ఏవేవి లాభకరమై ఉండెనో వాటన్నిటినీ కూడా పెంటతో నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. మనం దేవునికి సమీపస్తులుగా రావాలి అంటే, మనం దేవునికి దగ్గరగా జీవించాలి అంటే, మనం దేవునితో సహవాసం చేయాలి అంటే, ఈ లోకములో ఏవి మనకు లాభకరములని మనం ఎంచుకుంటూ ఉన్నామో, ఏదేది ప్రాముఖ్యమో, నా జీవితంలో ఇది ప్రాముఖ్యము అని మనం అనుకుంటూ ఉన్నామో, దేనికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నామో వాటన్నిటినీ విడిచిపెడితే గాని మనం దేవునికి సమీపస్థులము కాలేము.
ఈ లోకములో దేనికి మనం ప్రాధాన్యతనిస్తూ ఉన్నామో దానితో సహవాసము చేసినంత వరకు దేవునికి దూరంగా ఉంటాం. మనము దేవునికి సమీపస్తులుగా ఉండలేము. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, నా జీవితములో ఏవేవి లాభకరముగా ఉన్నాయని నేను అనుకున్నాను, వాటన్నిటినీ కూడా దేవుని కొరకు, నా క్రీస్తు కొరకు, నేను దేవునికి సమీపస్తుడిగా ఉండటానికి కొరకు, దేవునికి దగ్గరగా జీవించడానికి కొరకు వాటన్నిటినీ కూడా పెంటతో సమానముగా నేను ఎంచుకున్నాను. కనుక ప్రార్థన, ఈ లోకములో మనం ఏదేది లాభకరమని, ఈ లోకములో ఏది మనకు ప్రాముఖ్యమని మనం ఎంచుకుంటూ ఉన్నామో, దేవుని సన్నిధానంలో మనము చేయగలిగినటువంటి ప్రార్థన వాటన్నిటినీ విడిచిపెట్టడానికి శక్తినిస్తూ ఉంది. వాటన్నిటినీ విడిచిపెట్టడానికి శక్తినిచ్చి దేవునికి సమీపస్తులుగా జీవించడానికి సహాయము చేస్తూ ఉంది. కనుక ప్రార్థన మన జీవితాల్లో చేయగలిగినటువంటిది ఏమిటి అంటే, మూయబడినటువంటి వాటిని తెరవగలిగినటువంటిది. మన యొక్క పోరాటములో ప్రార్థన ఒక ఆయుధము వలె పని చేయగలిగినటువంటిది. ప్రార్థన మన జీవితంలో పరిష్కారము కాబడినటువంటి అనేకమైనటువంటి విషయాలను పరిష్కరింప చేయగలిగినటువంటిది. ప్రార్థన మన హృదయానికి కలిగినటువంటి గాయమును, బాధను మార్పివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ప్రార్థన మన విశ్వాసపు జీవితములను దేవునికి సమీపస్తులుగా చేయగలిగినటువంటిది. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం, అటువంటి ప్రార్థనాకరమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దైవాశీర్వాదముతో ఈ ప్రార్థన కూడికను ముగించుకుందాం. ప్రార్థనలో ప్రతి వారు కూడా ఏకీభవించి ప్రార్థన చేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధులు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ఘనమైన తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా కృపకు ఆధారభూతుడానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉపవాస కూడిక దినమందు నీ పరిశుద్ధ సన్నిధానములో చేరి, నీ సన్నిధానములో ప్రార్థించుటకు, నీ సన్నిధానములో నీకు సమీపస్తులుగా జీవించుటకు మీరు మాకు అనుగ్రహింప చేసిన ఈ ప్రార్థన సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో చేరి నాయనా, నా ప్రభువా, ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నా. నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి నీ పాద సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారుకున్నటువంటి ప్రార్థన అవసరతలు, వారుకున్నటువంటి నాయనా అక్కరలు ఏమైనా కానీ నాయనా, నీకు నామములో ప్రార్థన చేస్తే వాటిని అనుగ్రహిస్తామని వాగ్దానము చేసిన మా తండ్రి, నీ బిడ్డలకు ఏది ఏది అక్కరగా ఉన్నదో, ఏమి మూయబడ్డాయో, ఎట్టి రీతిగా వారు పోరాటము చేస్తూ ఉన్నారో, వారి వారి జీవితాల్లో పరిష్కరింపబడినటువంటి పరిస్థితులు ఏమైనావో, వారి హృదయానికి, వారి శరీరమునకు గాయము కలిగినటువంటి పరిస్థితులు ఏమైనావో నాయనా, వాటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటన్నిటి నుండి విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. మోయబడినటువంటివి తెరవగలిగినటువంటి దేవుడవు, దేవానికి స్తోత్రాలు నాయనా. కనబడినటువంటి నాయనా యుద్ధము మన జీవితాల్లో జరుగుతూ ఉన్నప్పటికీ నీ సన్నిధానములో ప్రార్థన చేస్తే యుద్ధము నుండి విజయము దయచేయగలిగినటువంటి దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. పరిష్కరింపబడినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు నీ సన్నిధానములో ప్రార్థన చేసినప్పుడు వాటిని పరిష్కరించగలిగినటువంటి దేవుడవైనావు, దేవానికి స్తోత్రాలు నాయనా. హృదయ కలవరమును దూరము చేయగలిగినటువంటి దేవుడవు, గుండె చెదిరినటువంటి అనుభవాన్ని బాగు చేసి నడిపించగలిగినటువంటి దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. ప్రార్థన ద్వారానే మేము నీకు సమీపస్తులముగా జీవించగలము అన్న సత్యాన్ని నీ మాటలుగా జ్ఞాపకము చేయబడ్డాయి, దేవానికి స్తోత్రాలు. అట్టి అనుభవములోనికి ప్రతి విశ్వాసిని నడిపించండి. అట్టి అనుభవం గుండా ప్రయాణం చేయగలిగినటువంటి విశ్వాసులు, సేవకులు, నాయకులు, నాయకురాండ్రు
ఎంతో మంది ఉన్నారు ప్రభువా. వారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన కాలములో నీవే నీ కృప చూపుతూ నడిపిస్తూ ఉన్నా. మా గొప్ప దేవానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షిక, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా జీవాధిపతి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మా గొప్ప తండ్రి, నిన్నటి దినాన్ని, మా పట్టణంలో జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి ప్రమాదాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది బిడ్డలు ప్రాణములు పోగొట్టుకున్నారు ప్రభువా. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ కలుగు చేయండి నాయనా. నీ కృప చూపండి ప్రభువానికి స్తోత్రాలు నాయనా. బలహీనతకు గురై, అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసినటువంటి ఆరోగ్యము దయచేయండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు ఆందోళనలో ఉన్నారు ప్రభువు, వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. మీరే కలిగినటువంటి ఆదరణ వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాము నాయనా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, ఈ సమయం ముందు నాయన మా సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరుస్తూ ఉన్నారు నాయన. మీకు స్తోత్రాలు. ఇంకనూ ఏ బిడ్డలైతే ఆందోళన ఉన్నారు నాయనా, నా ప్రభువా, మా తండ్రి, చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా. నా ప్రభువా, వారి బాధలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. మీ దక్షిణాస్తాన్ని తోడుగా ఉంచండి దేవానికి వందనములు. మగనమైన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, మా సంఘములో ఉన్నటువంటి నాయకుల కొరకు, నాయకురాండ్ర కొరకు నీకు స్తోత్రాలు. నీ ఆత్మ బలము వారికి దయచేస్తూ మీరు నడిపిస్తూ ఉన్నా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. సంఘములో బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప చూపి నడిపించండి ప్రభువా. వారి వారి బలహీనతలలో నుండి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. మీ కృప చూపండి దేవానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా కృప కలిగిన తండ్రి, గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన. ఆమె సహాయం చేయండి, నీ జ్ఞానముతో నింపండి, బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు. మా రక్షిక, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇంకను మాకు తెలియనటువంటి బిడ్డలు ఎంతమంది అయితే బిడ్డలు ఆయా అవసరతలలో ఉన్నారో, అక్కరలలో ఉన్నారో, వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప, మీ దీవెన ఉంచండి, సహాయం చేయండి. మా రక్షిక, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నాయన, ఈ భయంకరమైన కరోనా వైరస్ను బట్టి నాయన బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు. డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు నాయనా, పోలీసు సిబ్బంది కొరకు ప్రయాసపడుతూ ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. నా ప్రభువాని కృప చూపండి నాయన. నాయనా, నీ శక్తితో నింపండి ప్రభువాని, జ్ఞానము దయచేయండి దేవానికి స్తోత్రాలు. సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు దేవానికి వందనాలు. ప్రార్థనకు మించినటువంటి అనుభవము ఏదీ లేదు అని నీ మాటలుగా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి ప్రార్థన ద్వారా అనుదినమునికి సమీపస్థలముగా ఉంటూ నిన్ను గణపరుస్తూ మా జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు చూడడానికి నీ కృపను దయచేసి నడిపించమని, మా సంఘములను నాయనా, అనేక మంది బిడ్డలను, మా సంఘ విశ్వాసులను మీరు కాపాడి నడిపించమని, మీ దీవెనలతో నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారములను మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించు. మమ్మల్ని శోధనలో నుండి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ, కాపుదల
ఈ ప్రార్థనా కూడికలో చేరి దేవుని మహిమపరిచి ఘనపరిచి ఆయనను ఆరాధించి ఆయన సన్నిధానంలో ప్రార్థించి ఏకీభవించిన ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబమునకు, ఆయన ప్రేమించిన సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.